హలో ఆల్ టు మై స్టూడెంట్స్. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యాక్చువల్గా టర్బో సీలో మనం ఒక ఫైల్ ఎలా సేవ్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలో చూద్దాం బేసిక్గా. సో విత్ ఇన్ అ షార్ట్ టైంలో నేను ఎండ్ చేసేస్తాను. ఆల్రెడీ మీకు టర్బో సీ ఎక్స్పోజర్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో టర్బో సీలో మనం ఒక ఫైల్ ఎలా సేవ్ చేయాలి ఫస్ట్ స్టెప్, అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఎలా కంపైల్ చేయాలి, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఎలా రన్ చేయాలి. ఓకేనా. అండ్ టర్బో సి ఫైల్, ఒక సి ఫైల్ క్రియేట్ చేసినప్పుడు టర్బో సిలో మనం డాట్ సితో కానీ లేకపోతే డాట్ సిపిపితో కానీ క్రియేట్ చేయొచ్చు. డాట్ సిపిపి అంటే సి ప్లస్ ప్లస్ స్టాండర్డ్స్ అయితే ఫాలో అవుతాయి, అండ్ డాట్ సి అంటే సి స్టాండర్డ్స్ అయితే ఫాలో అవుతాయి అన్నమాట. సో నువ్వు డాట్ సి ఇచ్చి నీ ఫైల్ క్రియేట్ చేసిన, డాట్ సిపిపి ఇచ్చి నీ ఫైల్ క్రియేట్ చేసిన, యువర్ సి కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా. అండ్ దీని ముందర మనం ఫైల్ నేమ్ అయితే ఇస్తాం ఈ డాట్కి ముందర. ఓకేనా. అది ఎలా సేవ్ చేస్తాము, ఎక్కడ సేవ్ అవుతుంది, ఏ లొకేషన్లో సేవ్ అవుతుంది. ఓకేనా. అండ్ మనం ఎక్స్ట్రాగా ఏ థింగ్స్ రాయాలి, ఇవన్నీ నేను చెప్పబోతున్నా. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం సి ఫైల్లో, టర్బో సి ఫైల్లో రాసేటప్పుడు ఎక్స్ప్లిసిట్గా మీరు ఈ 3 థింగ్స్ అయితే ఫాలో అవ్వాలి. హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్తో పాటు హ్యాష్ ఇంక్లూడ్ conio డాట్ హెచ్, ఈ హెడర్ ఫైల్ అయితే ఇంక్లూడ్ చేయాలి. సో దీస్ హెడర్ ఫైల్ విల్ నాట్ వర్క్ ఇన్ ఆన్లైన్ సి కంపైలర్. ఓకే, నోట్ చేసుకోండి. టర్బో సిలోనే వర్క్ అవుతుంది. మనం ఇది ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నామంటే సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్, గెట్ సిహెచ్ ఫంక్షన్ మనం యూస్ చేసుకోవడానికి. ఓకేనా. అండ్ మనం మన సి ఫైల్లో సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఫంక్షన్ కూడా రాయాలి. ఎక్కడ రాయాలి అంటే డిక్లరేషన్ సెక్షన్ కింద రాయాలి. అంటే డిక్లరేషన్ కానీ లేకపోతే ఇనిషియలైజేషన్ సెక్షన్ కింద రాస్తాం. యాక్చువల్గా ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ దేనికి, టు క్లియర్ ది ప్రీవియస్ అవుట్పుట్, ఓల్డ్ అవుట్పుట్ మనం క్రియేట్ చేయడానికి ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫంక్షన్ వాడతాం. నెక్స్ట్ గెట్ సిహెచ్, మనం ఎండింగ్లో ఒక సి ఫైల్ ప్రోగ్రామ్ ఎండింగ్లో ప్రోగ్రామ్ లాజిక్ రాసిన తర్వాత గెట్ సిహెచ్ అనేది లాస్ట్లో రాస్తాం. గెట్ సిహెచ్ దేనికి, టు హోల్డ్ ద అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేసుకొని పట్టుకోవడానికి, అంటిల్ ఐ ఎంటర్కి నా అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేయడానికి మనం గెట్ సిహెచ్ అని రాస్తాం. ఈ 3 స్టెప్స్ అయితే మనం ఈ 3 సెక్షన్స్ అయితే మనం సి ఫైల్లో ఒక కోడ్ రాస్తా ఫాలో అయితే అవ్వాలి. ఓకే, నేను డెమోగా ఒక కోడ్ అయితే చూపిస్తాను. సో ఆల్ ఆఫ్ మై స్టూడెంట్స్, యాక్చువల్గా మనకి లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఏమున్నాయి, ల్యాబ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్కి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటా. లెట్స్ సే దట్ సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ 3 numbers. సో అకార్డింగ్ టు ద సి సిలబస్ మనకి యూనిట్ వన్ కోడ్స్ వచ్చేసి ఇవన్నమాట. వీక్ 2 నుంచి స్టార్ట్ అవుతాయి యాక్చువల్గా. సో వీక్ 2 క్వశ్చన్స్ వచ్చేసి సమ్, ఫారెన్ హీట్, సెల్సియస్, సింపుల్ ఇంట్రెస్ట్. వీక్ 3లో మనకి స్క్వేర్ రూట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని, యూజింగ్ హెడెన్ ఫార్ములా, డిస్టెన్స్ ట్రావెల్ బై ఆబ్జెక్ట్. సెకండ్ యూనిట్ ల్యాబ్ క్వశ్చన్స్ అయితే ఇవన్నమాట. ఓకేనా. నేను నెక్స్ట్ వీడియోలో యూనిట్ వైజ్గా ఈ ల్యాబ్ క్వశ్చన్స్కి టర్బో సిలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ సెక్షన్స్ వాడాలి, ఎర్రర్స్ వస్తే ఎలా డిటెక్ట్ చేయాలి నేను క్లియర్గా చేస్తాను. సో దిస్ వీడియో ఈజ్ జస్ట్ టు గెట్ ది అవేర్నెస్ అబౌట్ హౌ టు సేవ్ ఏ సి ఫైల్ ఇన్ టర్బో సి, హౌ టు ఎగ్జిక్యూట్ ది బేసిక్ ప్రోగ్రామింగ్, ఎనీ ప్రోగ్రామింగ్. ఓకేనా. ఒక సి ఫైల్ ఎలా సేవ్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి చూపిస్తాను. ఓకేనా. ఈ యూనిట్ వైజ్గా నేను ఒక సింగిల్ వీడియో అయితే తీస్తాను. ఓవరాల్గా అన్ని క్వశ్చన్స్ కలిపి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క లింక్ ఇస్తాను. ఓకేనా. రైట్ నౌ we will be going to see that basic C ఫైల్ ఎలా సేవ్ చేయాలి, ఒక కోడ్ ఎలా రాయాలి. నేను ఎగ్జాంపుల్గా వచ్చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. ల్యాబ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లో సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ 3 numbers. ఓకే, సో లెట్ మీ గో ఇన్ టు ది టర్బో సి టూల్. సో స్టార్ట్ టర్బో సి ప్లస్ ప్లస్ అని కొట్టాను. సో మనకి ఎంటర్ అవ్వగానే ఇలా ఎంటీ ఫైల్ అయితే కనపడుతుంది. కొంతమందికి అయితే బ్లూ స్క్రీన్ అయితే కనపడుతుంది. ఇట్స్ అప్ టు యూ. బ్లూ స్క్రీన్ వచ్చినా అది ఎంటీ ఫైల్ అని, లేకపోతే ఇలా బ్లూ స్క్రీన్ ఏం రాకపోయినా అసలు ఫైలే లేదని మీనింగ్. సో బ్లూ స్క్రీన్ వచ్చినా లేకపోతే బ్లూ స్క్రీన్ రాకపోయినా మీరు ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏం చేయాలంటే ఫైల్ సెక్షన్కి వెళ్ళండి. ఫైల్ సెక్షన్కి వెళ్ళి ఓపెన్ అని కొట్టండి. ఓపెన్ అని కొట్టిన తర్వాత సో మీరు ఇక్కడ సెక్షన్స్ చూస్తే quadratic.cpp, test2.cpp, vc.cpp, vowel.cpp ఇలా చాలా ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్తో మీకేం సంబంధం లేదు. సో ఇక్కడ మీ ఫైల్ ఎక్కడ సేవ్ అవుతుంది, టర్బో C3 ఫోల్డర్లో, బిన్ అనే ఫోల్డర్ లోపల, ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపల సేవ్ అవుతుంది. ఓకేనా. నేను ఇందాకేం చెప్పాను, మన సి ఫైల్ అనేది .cppతో కూడా సేవ్ చేయొచ్చు, లేకపోతే .cతో కూడా సేవ్ చేయొచ్చు. ఓకేనా. నేను ఇక్కడ .cpp ఏం చేంజ్ చేయట్లా, ఓన్లీ ఇక్కడ స్టార్ ఉన్న ప్లేస్లో స్టార్ తీసేసి నా క్వశ్చన్ నేమ్ కానీ లేకపోతే ఏదో ఒక నిక్ నేమ్ ఇస్తాను. సో లెట్స్ సే దట్ నేను
ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి టర్బో సి ప్లస్ ఇంటర్నల్ ల్యాబ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జిక్యూట్ చేసిన కాబట్టి నేను 1 అని ఇస్తాను నా ఫైల్ నేమ్. ఓకేనా? సో యూ కెన్ గివ్ యువర్ ఫైల్ నేమ్ ఎనీథింగ్. ఓకే, సమ్ అండ్ యావరేజ్ కూడా రాసుకోవచ్చు ఫైల్ నేమ్. సో నేను నా ఫైల్ నేమ్ ఇక్కడ 1 అని రాస్తున్నా, ఓపెన్ అని కొడుతున్నా. సో బై దట్ మనకి ఏంటి అంటే ఒక ఫైల్ క్రియేట్ అయ్యి 1 అనే నేమ్తో మనకి ఒక ఫైల్ ఓపెన్ అయింది. సో ఈ ఫైల్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? ఎలా అంటే సింపుల్ హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తాం యాజ్ ఇట్ ఈస్. మనకి ఆల్రెడీ నేను మీకు కోడ్స్ అయితే ఇచ్చేసాను. అండ్ ఆల్సో ఎవ్రీ వీక్ నేను స్టార్టింగ్ వీక్ నుంచి కోడ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సమ్ అండ్ యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు యూ కెన్ గో టు ది సి షీట్ అండ్ యూ కెన్ యాక్సెస్ దట్ వీడియో. ఓకే, stdio.h. అండ్ ఆల్సో మనం ఏం చెప్పుకున్నాం, హ్యాష్ ఇంక్లూడ్ stdio conio.h కూడా రాయాలి, conio.h. ఓకేనా? సో మీరు కావాలంటే మీకు సమ్ అండ్ యావరేజ్కి నేను ఆన్సర్ ఇచ్చాను సి ఫైల్లో. మీరు కావాలంటే ఆ సి ఫైల్ చూసి మీరు ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఆ కోడ్. ఓకేనా? నేను ఇక్కడ ఇంట్ మెయిన్ ఇస్తున్నాను, ఇంట్ మెయిన్. సో మనకి సమ్ అండ్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ కాబట్టి మనకి 3 వేరియబుల్స్ కావాలి, ఏ, బి అండ్ సి. అండ్ దాని తర్వాత సమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. సో దెన్ ఆఫ్టర్ మనం యావరేజ్ కనుక్కోవాలంటే మనకి యావరేజ్ అనే వాల్యూ ఫ్లోటింగ్ వాల్యూస్లో వస్తాయి. సో దట్స్ వై ఐమ్ క్రియేటింగ్ యావరేజ్ వేరియబుల్ ఇన్ ఫ్లోట్ టైప్. సో ఈ 2 సెక్షన్స్ మనకి ఏంటి అంటే డిక్లరేషన్ సెక్షన్స్ అవుతాయి, ఎందుకంటే నేను జస్ట్ వేరియబుల్స్ మాత్రమే క్రియేట్ చేస్తున్నా. సో వేరియబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ హ్యావ్ టు రిమెంబర్ అట్ ఆల్ టైమ్ డిక్లరేషన్ సెక్షన్ కింద మనం CLR SCR అనేది రాయాలి. ఓకేనా? సో ఈ CLR SCR రాయకపోతే ఏమవుతుంది? ఓకే, నేను చూపిస్తాను. సో దెన్ ఆఫ్టర్ printf, so I'll be writing some comment, enter 3 numbers. సో దెన్ ఆఫ్టర్ scanf ఫంక్షన్, మనం 3 వాల్యూస్ రీచ్ చేయాలి కాబట్టి 3 స్పెసిఫైర్స్ ఇస్తున్నా. సో దెన్ ఆఫ్టర్ నేను ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ రీచ్ చేయాలి. అడ్రస్ ఆఫ్ సి. ఓకేనా? అండ్ దెన్ ఆఫ్టర్ మనకేముంది, ఫస్ట్ సమ్ కనుక్కుంటాం, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దాని తర్వాత యావరేజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై 3.0. ఓకేనా? సో దాని తర్వాత మనకి printf, సో సమ్ ఈక్వల్ టు స్పెసిఫైడ్ ది డబుల్ క్వైట్స్ క్లోజ్, దాని తర్వాత సమ్ ప్రింట్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ స్లాష్ అని ఇద్దాం. సో స్లాష్ అని అంటే వచ్చే నెక్స్ట్ అవుట్పుట్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడానికి. printf యావరేజ్ కూడా ప్రింట్ చేయాలి, యావరేజ్ ఈక్వల్ టు స్పెసిఫైడ్ ది. ఓకే, సో నేను ఇక్కడ యావరేజ్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సో మనం ఇంకో థింగ్ ఏం చెప్పుకున్నాం, లాస్ట్లో గెట్ సిహెచ్ రాయాలని అనుకున్నాం కదా, గెట్ సిహెచ్. ఓకే, అండ్ లాస్ట్లో రిటర్న్ 0, ఎందుకంటే మనం ఇక్కడ ఇంట్ మెయిన్ రాస్తున్నాం కాబట్టి లాస్ట్లో రిటర్న్ 0 రాయాలి. సో అండ్ ఆల్సో ఐఎమ్ క్లోజింగ్ దట్ మెయిన్ బాడీ. సో వన్స్ నువ్వు కోడ్ రాసి అయిపోయిన తర్వాత ఓకే, నువ్వు ఫస్ట్ ఫైల్ సెక్షన్కి వెళ్ళాలి. ఫైల్ సెక్షన్కి వెళ్ళి నీ ఫైల్ సేవ్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ సేవ్ అని బటన్ కనపడుతుందా, సేవ్ యాస్ కొట్టమాకండి, సేవ్ అని కొట్టండి. టు సేవ్ యువర్ కోడ్ పర్మనెంట్లీ ఇన్ యువర్ ఫైల్. సో మనం సేవ్ అని కొట్టాము. మనం ఇప్పుడు రాసిన కోడ్, నేను ఇప్పుడు రాసిన కోడ్ ఏంటి అంటే 1.cpp అనే ఫైల్లో మనకి పర్మనెంట్గా సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను కంపైల్ చేయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ కనపడుతుందా, ఈ ఆప్షన్ క్లిక్ చేసి మనం Alt F9 కూడా క్లిక్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా మనం Alt F9 కీవర్డ్స్ ఉంటాయి, Alt F9 ప్రెస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కోడ్ రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్ చేయాలి. ఓకేనా? కంపైల్ చేసిన తర్వాత మనకి మిస్టేక్స్ ఏం లేకపోతే, వార్నింగ్స్ కానీ మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏం లేకపోతే మనం రన్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రో. సో ఫస్ట్ కంపైల్ చేస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటిది, రన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ మనకి వార్నింగ్స్ ఎర్రర్స్ నాకేం రాలేదు, నేను ఎంటర్ కొడుతున్నా. సో ఆఫ్టర్ ప్రెసింగ్ ఆన్ ఎంటర్ ఐ హ్యావ్ నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. దెన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు రన్. సో మీరు ఈ పర్టికులర్ సి ఫైల్ ప్రోగ్రామ్, ఈ C1.cpp ఫైల్ రన్ చేయాలి అంటే మీకు ఇక్కడ పైన బాటంలో టాప్ సైడ్ ఏంటి అంటే రన్ అనే బటన్ కనపడుతుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రన్ అనే ఆప్షన్ కనపడుతుంది. సో బై హియర్ యూ కెన్ ఏబుల్ టు రన్ ది ప్రోగ్రామ్. లేకపోతే Ctrl F9 కొట్టాలి రన్ చేయాలంటే. సో ఐఎమ్ ప్రెసింగ్ హియర్ Ctrl F9 కొడుతున్నా.
సో మనకి ఎంటర్ 3 నెంబర్స్ అని వస్తుంది. సో నేను ఫస్ట్ నెంబర్ 10 ఇస్తాను, స్పేస్ 20 స్పేస్ 30 ఇస్తున్నా. సో మనకి సమ్ ఈక్వల్ టు 60, యావరేజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో వీ హ్యాడ్ మేడ్ సమ్ మిస్టేక్ హియర్, ఎందుకంటే ఫ్లోట్ టైప్ ఏంటిది మనకి ఇక్కడ, మనకి ఫ్లోట్ టైప్ వచ్చేసి స్పెసిఫై ఎఫ్. ఓకే, సో మళ్ళీ కొద్దిగా మళ్ళీ మోడిఫై చేసాం కాబట్టి మనం ఇక్కడ సేవ్ చేస్తాం. సో అగైన్ ఐ హ్యావ్ టు కంపైల్, ఆల్ట్ F9 అండ్ కంట్రోల్ F9. సో 10, 20, 30. సో మనకి యావరేజ్ వాల్యూ అనేది 20.60 అయితే వచ్చాయి. సో మనం 2 జీరోస్కి కట్ చేయాలంటే సో సింపుల్, సో .2f అని రాస్తాం, .2. ఓకే, సో మళ్ళీ సేవ్ చేద్దాం, ఫైల్ మోడిఫై చేసిన తర్వాత కంపైల్ చేద్దాం, ఆల్ట్ F9 అండ్ కంట్రోల్ F9. సో 10, 20, 30. సో మీకు సమ్ ఈక్వల్ టు 60, యావరేజ్ ఈక్వల్ టు 20 అని వస్తుంది. ఇలా మనం ఒక సి ఫైల్ సేవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ కంపైల్ చేయాలి, రన్ చేయాలి. ఇన్ కేస్ కంపైల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ చూపిస్తూ ఉంటే మీ సి ఫైల్లో మీ కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయని, మిస్టేక్స్ ఉన్నాయని మీనింగ్. ఓకేనా, అండ్ ఇక్కడ నేను ఇంకో థింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వాయిడ్ రాస్తే, మెయిన్కి ముందర వాయిడ్ రాస్తే అండ్ ఇక్కడ రిటర్న్ 0 అవసరం లేదు, ఇక్కడ రిటర్న్ 0 రాయాల్సిన అవసరం లేదు. వాయిడ్ మెయిన్ రాస్తే లాస్ట్లో రిటర్న్ 0 తీసేసేయండి. సో ఒకసారి ఫైల్ సేవ్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో కంపైల్, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. సో రన్ చేయాలంటే మళ్ళీ ఈ ఆప్షన్కి వెళ్ళి ఒకసారి రన్ చేద్దాం ఈసారి. సో 10, 20, 30. సో మనకి సమ్ ఈక్వల్ టు 60, యావరేజ్ ఈక్వల్ టు 20 వస్తుందా? ఎస్. సో అది నేను వాయిడ్ మెయిన్ పెట్టి లాస్ట్లో ఎండింగ్లో రిటర్న్ 0 రాశాను అనుకోండి, మీకు ఎర్రర్స్ వస్తాయి. రిటర్న్ 0 ఇలా రాశాను అనుకోండి. నేను ఫైల్ సేవ్ చేస్తాను ఫస్ట్. సేవ్ చేసిన తర్వాత సో అగైన్ ఐ హ్యావ్ టు కంపైల్. ఎర్రర్స్ వస్తున్నాయా? ఎక్కడ ఎర్రర్ వస్తుంది మనకి? సో మెయిన్ కెనాట్ రిటర్న్ ఏ వాల్యూ. సో నువ్వు వాయిడ్ రాస్తే లాస్ట్లో రిటర్న్ 0 అనేది రాయలేవు అంటుంది. ఓకేనా, మేక్ షూర్ నువ్వు ఒక మెయిన్ ముందర వాయిడ్ అని రాస్తే యూ షుడ్ నాట్ రైట్ రిటర్న్ 0 ఎట్ ది ఎండింగ్ ఆఫ్ యువర్ సి ప్రోగ్రామ్. ఓకేనా, అండ్ ఇక్కడ నువ్వు CLRSR పెట్టకపోతే ఏమవుతుంది? లెట్స్ సే దట్ నేను CLRSR పెట్టకుండా నేను సి ఫైల్ సేవ్ చేస్తున్నా అండ్ మనం ప్రోగ్రామ్ అయితే రన్ చేయగలం. సో లుక్ ఎట్ హియర్, నేను కంపైల్ చేస్తున్నా, ఆల్ట్ F9 అండ్ కంట్రోల్ F9. సో మనకి ప్రీవియస్ అవుట్పుట్ కూడా వస్తుందా? ప్రీవియస్ అవుట్పుట్ నేను ఏమి ఇచ్చాను? 10, 20, 30, సమ్ ఈక్వల్ టు 60 వచ్చింది, యావరేజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. మళ్ళీ ఈసారి ఏమొస్తుంది? మళ్ళీ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 10, 40, నేను 60 ఇస్తాను. సో మనకి 36.67 వచ్చింది. మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్ చేస్తాను, ఆల్ట్ F9 కంట్రోల్ F9. సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? నాకు ఓల్డ్ అవుట్పుట్ కూడా పోవట్లేదు. ఓల్డ్ అవుట్పుట్ పోవాలంటే మీరు ఏం చేస్తారు? ఇక్కడ సింపుల్, ఓల్డ్ అవుట్పుట్ పోవాలంటే మీరు ఇక్కడ CLRSCR అనేది కంపల్సరీ రాయాలి. అలా రాసినప్పుడే మీకు ఓల్డ్ అవుట్పుట్ అనేది ఇంక్లూడ్ అవ్వకుండా కరెంట్ అవుట్పుట్లో మీకు అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది. ఓకేనా, కంట్రోల్ F9 అండ్ ఆల్ట్ F9. సో మీరు చూసారా, ఓల్డ్ అవుట్పుట్ అయితే పోయింది, 3, 5, 7 ఇచ్చాము. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ హౌ టు ఫైల్ ది బేసిక్ సి ప్రోగ్రామ్. అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఆల్ట్ ఎంటర్ కొడుతున్నా. సో లుక్ ఎట్ హియర్, వన్ మోర్ థింగ్. లాస్ట్లో ఇక్కడ ఏంటి అంటే చాలామందికి మౌస్ వర్క్ కాదు, కొంతమందికి అయితే మౌస్ వర్క్ కాకపోతే ఆల్ట్ స్పేస్ కొట్టండి. ఆల్ట్ స్పేస్ కొడితే ఏమవుతుందంటే, సో లుక్ ఎట్ హియర్, నేను ఇక్కడ ఆల్ట్ స్పేస్ కొడుతున్నా. ఆల్ట్ స్పేస్ కొడితే మీకు ఇక్కడ రీపెయింట్ డెస్క్టాప్ అని చూపిస్తుందా? ఆ రీపెయింట్ డెస్క్టాప్ పైన క్లిక్ చేస్తే మీకు మళ్ళీ మీ మౌస్ అయితే వర్క్ అవుతుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్. ఓకేనా, అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే మీరు కంపైల్ చేయడానికి కీవర్డ్స్ ఏంటివి ఇక్కడ? మీరు కంపైల్ చేయడానికి కీవర్డ్స్ వచ్చేసి ఇక్కడ, సో ఫర్ మౌస్ నాట్ వర్కింగ్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు కంపైల్ చేయడానికి కీవర్డ్స్ వచ్చేసి యూ హ్యావ్ టు ప్రెస్ ప్యారలీ ఆల్ట్ ప్లస్ F9. ఓకే, రన్ చేయడానికి ప్రోగ్రామ్ కంట్రోల్ ప్లస్ F9. ఓకేనా, ఈ త్రీ థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ టైం మీరు
సి ఫైల్లో ఏమైనా కొత్త కోడ్ కానీ ఏదైనా మోడిఫై చేసినా కానీ సేవ్ అయితే చేయండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఏంటి అంటే నేను ఒక ఫైల్ రాశాను కదా 1.cpp ఫైల్తో. సో ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అని చూపిస్తాను. సో సి ఫైల్లోకి వెళ్తున్నా ఇక్కడ. స్టే సెకండ్. సో సి డిస్క్లో నాకు టర్బో సి అని ఒక ఫోల్డర్ కనపడుతుందా? ఎస్ ఉంది. బిన్ ఫోల్డర్ ఉందా? బిన్ ఫోల్డర్ లోపల అండ్ మనం ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపల కదా సేవ్ చేసింది. సో ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే నా ఫైల్ ఎక్కడ సేవ్ అయిందంటే ఇది ఇక్కడ మీరు చూడండి. ఇది మీ ఇంటర్మీడియట్ ఫైల్ అనమాట. సో 1.cpp ఫైల్ ఇక్కడ ఉందా? ఎస్ ఉందా కదా? సో మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ ప్రివ్యూ చేయొచ్చు. సో ఇది నేను రాసిన కోడ్ అనమాట ఇప్పుడు టర్బో సిలో. ఇలా మీరు రాసిన కోడ్ పర్మనెంట్గా ఇక్కడ ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యి సేవ్ అయిపోతాయి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒక ఫైల్ ఎలా సేవ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రన్ చేయాలో నేను చూపించాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ.